ఈ మధ్య ఎగ్జామ్స్లో ఎక్కువగా ఏజ్ వయస్సులపైన ప్రశ్న అడుగుతున్నారు. పాలిటీ పరంగా పదవులు మరియు అంటే డిజిగ్నేషన్స్ వాళ్ళ యొక్క వయస్సుల గురించి అడుగుతున్నారు. మినిమం ఏజ్ ఎంత ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ ఎంత ఉండాలి, అంటే కనీసం ఎంత, గరిష్ట ఎంత అని చెప్పేసి వయస్సుల గురించి అడుగుతున్నారు. సో మనం ఈ ఏజ్ల గురించి మాట్లాడుకునేటప్పుడు పాలిటీ పరంగా కొన్ని పదవులు, ఇంపార్టెంట్ పదవులు ఉన్నాయి, వాటి ఏజ్లు ఉన్నాయి. వాటి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఫస్ట్గా భారతదేశానికి ఫస్ట్ సిటిజన్ అని చెప్తాము ప్రెసిడెంట్. రాష్ట్రపతి గురించి మనం మాట్లాడుకుంటే మినిమం ఏజ్ ఎంత, ఏజ్ వచ్చేసి మినిమం ఎంత, మ్యాక్స్ ఎంత అని చూద్దాం. మ్యాక్సిమం ఎంత అని చెప్పేసి ఇక్కడ చిన్న ట్రిక్ మీరు గుర్తుపెట్టుకో ఉండాలి. ఏ పదవి కావని, ఇప్పుడు చెప్పుకుంటున్న లిస్టులో ఏ పదవి కావని మినిమం ఏజ్ ఒకవేళ ఉంటే ఆ పదవికి మ్యాక్సిమం ఏజ్ అంటూ ఉండదు. ఏ పదవి కానీ మ్యాక్సిమం ఏజ్ ఎక్కడ చెప్తున్నామంటే మినిమం పదవి ఉండవు. అంటే ఒక పదవికి మినిమం మ్యాక్సిమం రెండూ కూడా ఉండవు. మినిమం ఉంటే మ్యాక్సిమం ఆబ్సెంట్లో ఉంటుంది, మ్యాక్సిమం ఉంటే మినిమం ఆబ్సెంట్లో ఉంటుంది. ఆ చిన్న ట్రిక్ని గుర్తుపెట్టుకుంటే కంప్లీట్గా ఒక మార్క్ మీ చేతిలో ఉంటుంది అనమాట. మరి రాష్ట్రపతికి ఉండాల్సిన మినిమం ఏజ్ అంతా మ్యాక్సిమం ఏజ్ అంటుంటే మ్యాక్సిమం ఏజ్ అవసరం లేదా? మినిమం ఏజ్ ఉంది 35 ఇయర్స్ నిండి ఉండాలి. అంటే రాష్ట్రపతికి 35 సంవత్సరాలు నిండి ఉండాలి. నిండి ఉంటే మాత్రమే రాష్ట్రపతి పదవి పోటీ చేయగలం. పేర్లలుగా ఈ 35 ఇంకే ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం. 35 ఇయర్స్ ఏమున్నాయి? వైస్ ప్రెసిడెంట్ కూడా ఉంది. వైస్ ప్రెసిడెంట్కి కూడాను మినిమం ఏజ్ ఎంత సార్ అంటే 35 ఇయర్స్. ఇంకొకటి గవర్నర్ వీళ్ళకి కూడా 35 ఇయర్స్. దేశానికి రాజులు లాంటి వాళ్ళు, రాజులకు ఎంత సార్ వయసు అంటే 35 అని గుర్తుపెట్టుకుంటారు. ప్రెసిడెంటు, ఆయన కింద వైస్ ప్రెసిడెంటు మరియు ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ చేస్తున్న స్టేట్కి రాజులా భావించే గవర్నరు, వీళ్ళకి ఏజ్ ఎంత సార్ అంటే 35 సంవత్సరాలు. ఈ 35 కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టర్మ్ ఏదైనా ఉందంటే 30 ఇయర్స్ ఉంది, 30 సంవత్సరాలు. ఎవరు సార్ 30 సంవత్సరాలు? రాజ్యసభ ఎంపీకి. రాజ్యసభ ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ రాజ్యసభ. మనకు తెలుసు పార్లమెంట్ అంటే లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ ప్రెసిడెంట్ అని చెప్తాం. రాజ్యసభ 80వ ఆర్టికల్, లోక్సభ 81వ ఆర్టికల్. దీని ప్రకారం పార్లమెంట్ అని చెప్తాం. మరి పార్లమెంట్లో ఉన్న ఈ సభల్లో ఉన్న మెంబర్స్ని మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అని చెప్తాము. రాజ్యసభ ఎంపీకి ఉండాల్సిన మినిమం ఏజ్ 30. ఇలాంటి 30 ఇంకేమైనా ఉన్నాయా సార్ అని మాట్లాడుకుంటే స్టేట్లో MLC అనే పదవి ఉంది. MLC మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని చెప్తాం. MLC పదవి కూడా ఉండాల్సిన మినిమం ఏజ్ ఎంత సార్ అంటే 30 సంవత్సరాలు అని చెప్తారు. రాజ్యసభ ఎంపీకి ఉండాల్సిన కనీస వయస్సు మినిమం వయస్సు 30. వీటేటికి మ్యాక్సిమంలు ఉండవు. వీటి దేనికి కూడాను మ్యాక్సిమం వయసులు అనేవి అవసరం లేదు. మినిమం ఏజ్లు మాత్రం 30 సంవత్సరాలు ఉండాలి. మరి రాజ్యసభ ఎంపీకి 30 సంవత్సరాలు అన్నాడు. MLC స్టేట్లో ఉన్న MLC ఒక 6 స్టేట్స్కి మాత్రమే MLC సిస్టమ్ ఉంది. 6 రాష్ట్రాలకి, ఈ 6 రాష్ట్రాల్లో ఉన్న MLC సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉండాల్సింది 30 సంవత్సరాలు అని చెప్పాం. మరి రేపొద్దున్న ఎగ్జామ్ని కొంచెం అడ్వాన్స్డ్గా మార్చి రాజ్యసభలో చైర్మన్, వైస్ చైర్మన్ అని ఉంటారు. సభా నాయకులు ఎవరైతే ఉన్నారో సభాధ్యక్షులు రాజ్యసభ చైర్మన్, వైస్ చైర్మన్ అని ఉన్నారు. మీకు రేపొద్దున ప్రశ్న అడిగాడు, రాజ్యసభ చైర్మన్కి ఉండాల్సిన మినిమం ఏజ్ ఎంత సార్ అని ప్రశ్న అడుగుతాడు. రాజ్యసభ చైర్మన్కి ఉండాల్సిన మినిమం ఏజ్ ఎంత సార్ అని ప్రశ్న అడుగుతాడు. మీరేమనుకుంటారు? సార్ రాజ్యసభను కానీ 30 పెట్టేమని చెప్పారు కదా అని చెప్పేసి 30 అనుకుంటారు. రాజ్యసభకు చైర్మన్ ఎవరు సార్ అంటే వైస్ ప్రెసిడెంట్. కానీ వైస్ ప్రెసిడెంట్కి ఏజ్ అంతా మనం చూసాము ఆల్రెడీ. ఎంత సార్? 35. ఈ ఒక్క దగ్గర చిన్న కన్ఫ్యూజ్ మాత్రం గుర్తుపెట్టుకుంటారు. రాజ్యసభలో ఉన్న మెంబర్స్ అందరికీ ఉండాల్సిన మినిమం ఏజ్ 30 ఇయర్సే. కానీ రాజ్యసభ చైర్మన్ అనమాట వైస్ ప్రెసిడెంట్. ఉపరాష్ట్రపతిని రాజ్యసభ చైర్మన్గా కూడా వ్యవహరించమని చెప్తారు రాష్ట్రపతి. కాబట్టి రాజ్యసభ చైర్మన్ అంటే ఉపరాష్ట్రపతి, కాబట్టి ఉపరాష్ట్రపతికి ఉండాల్సిన 35. మరి రాజ్యసభ వైస్ చైర్మన్కి కానీ, వైస్ చైర్మన్కి కానీ, లేదా రాజ్యసభ లేదంటే ప్యానల్ చైర్మన్స్కి కానీ, రాజ్యసభ వైస్ చైర్మన్, ప్యానల్ చైర్మన్ వీళ్ళిద్దరు కూడా ఉండాల్సిన 30 ఇయర్స్. ఎందుకంటే వీళ్ళే ఈ రాజ్యసభలో ఉన్న ఎంపీలే ఇక్కడికి వచ్చి కూర్చుంటారు కాబట్టి ఇది ఈ ఏజ్ ఒకటిగానే ఉంటుంది. రాజ్యసభ వన్ ఆఫ్ ద రాజ్యసభ ఎంపీనే రాజ్యసభ వైస్ చైర్మన్ అవుతాడు. సమ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ ఎంపీలే ప్యానల్ చైర్మన్స్గా అవుతారు. కాబట్టి వాళ్ళకి మినిమం ఏజ్ 30 ఇయర్స్. అట్ ద సేమ్ టైం స్టేట్లో MLC అన్నామంటే MLC ఎవరైతే హౌస్ ఉందో దానికి చైర్మన్ ఉంటాడు. ఆ చైర్మన్కి మాత్రం 30 ఇయర్సే. డిప్యూటీ అదే వైస్ చైర్మన్ కూడా 30 ఇయర్స్ స్టేట్లో. సో ఇది 30 అని తెలిసింది మనకి. దీంతో పాటుగా కొన్ని ట్రిక్ ఉందో తెలుసుకున్నాం. తర్వాత తెలుసుకోవాల్సింది 25 ఇయర్స్. 25 సంవత్సరాలు ఏవైనా ఉన్నాయని చెప్పేసి ఉన్నాయి సార్. లోక్సభ ఎంపీకి ఉండాల్సిన మినిమం ఏజ్ ఎంత సార్ అంటే 25 ఇయర్స్. అలాగే స్టేట్లో MLAs మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ
మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మరియు లోక్సభలో ఉన్న ఎంపీకి వీళ్ళిద్దరికీ ఉండాల్సిన మినిమం ఏజ్ ఎంత సార్ అంటే 25 years. మ్యాక్సిమం అవసరం లేదు. ఓకేనా? మరి కొన్ని ఈ పదవులు అయిపోయి ఇంకా ఏమైనా పదవులు ఉన్నాయా? ఉన్నాయి. ఏ పదవులు ఉన్నాయి? సర్పంచ్ పదవులు ఉన్నాయి, ఎంపీటీసీ పదవులు ఉన్నాయి, ఎంపీపీ పదవులు ఉన్నాయి, జడ్పీటీసీ పదవులు ఉన్నాయి, జడ్పీ చైర్మన్ పదవులు ఉన్నాయి, కార్పొరేటర్లు ఉన్నాయి, కౌన్సిలర్లు ఉన్నాయి, మేయర్లు ఉన్నాయి. ఇందాక మనం చెప్పుకున్న లిస్టులో ఈ పదవులన్నీ కూడా ఉన్నాయి. ఈ పదవులన్నిటికీ అంటే స్థానిక సంస్థలు అనే చాప్టర్లో వచ్చే పదవులన్నిటికీ వార్డు మెంబర్తో మొదలుకొని ఓకేనా మున్సిపల్ చైర్మన్ వరకు వీళ్ళందరికీ కూడా ఉండాల్సిన మినిమం ఏజ్ ఎంత సార్ అంటే 21 years. ఏం సార్ ఇది? స్థానిక సంస్థలు లోకల్ గవర్నమెంట్స్, పంచాయతీ రాజ్ లేదా 73, 74 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్స్ లో ఉన్న టోటల్ పదవులకు ఉండాల్సిన ఏజ్ ఎంత సార్ అంటే 21 years. ఇక్కడ కూడా మ్యాక్సిమం ఏజ్ అనేది అవసరం లేదు. మరి మ్యాక్సిమం ఏజ్ ఉన్న పదవులు ఏమైనా ఉన్నాయంటే బెస్ట్ ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టు. మ్యాక్సిమం ఏజ్ ఉన్న పదవులు ఏమైనా ఉన్నాయంటే సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు జస్టిస్లు అంటే జడ్జిలు. సుప్రీంకోర్టుకి హైకోర్టుకు ఉన్న న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తులు ఉన్నారో వాళ్ళకి మినిమం ఏజ్ ఉండదు, మ్యాక్సిమం ఏజ్ ఉంటుంది. సుప్రీంకోర్టు జస్టిస్కి ఉండాల్సిన మ్యాక్సిమం ఏజ్ 65 years అయిపోతే రిటైర్ అయిపోతారు. మినిమం ఏజ్ అంటూ ఉండదు. వాళ్ళు చదువుకొని లాయర్లుగా వచ్చి జడ్జిలుగా అవుతారు కాబట్టి వాళ్ళకి మినిమం ఏజ్ అంటూ ఉండదు, మ్యాక్సిమం ఏజ్ ఉంటుంది. 65 సంవత్సరాలు అయిపోతే రిటైర్ అయిపోవాలి. అలాగే హైకోర్టు విషయానికి వస్తే హైకోర్టు జస్టిస్లు లేదా జడ్జిలు 62 సంవత్సరాలకి 62 సంవత్సరాలు అయిపోతే రిటైర్ అయిపోవాలి. హైకోర్టు అంటే 62, సుప్రీంకోర్టు అంటే 65. ఈ ఏరియాలో చాలాసార్లు ప్రశ్న అడిగాడు, ఎందుకంటే రెండు ఒకేలా లేవు కాబట్టి. ఈ 62ని 65గా మార్చడానికి మనం చాలా ప్రపోజల్ తీసుకొచ్చాము. ఇంక్లూడ్ 114 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లు, ఒక బిల్లు కూడా ప్రతిపాదించాము. అది ఇంకా అప్రూవ్ అవ్వలేదు. అప్రూవ్ అయితే 62, 65గా మారుతుంది. బట్ ప్రజెంట్ మాత్రం మీరు హైకోర్టు జస్టిస్కి రిటైర్మెంట్ ఏజ్ 62 years, సుప్రీంకోర్టు జస్టిస్కి రిటైర్మెంట్ ఏజ్ 65 years అని గుర్తుపెట్టుకుంటారు. ఇది ఏజ్లకు సంబంధించి. దీంతో పాటుగా టెన్యూర్ ఎంత ఉంటుంది, పదవీ కాలం ఎంత అని చూసుకుంటే ప్రెసిడెంట్కి ఉండే పదవీ కాలం ఎంత సార్ అంటే మీకు తెలిసిందే 5 years. వైస్ ప్రెసిడెంట్కి ఉండే పదవీ కాలం ఎంత సార్ అంటే మీకు తెలిసిందే 5 years. గవర్నర్కి ఉండే పదవీ కాలం ఎంత సార్ అంటే తెలిసిందే 5 years. మాత్రం స్టార్ పెట్టుకోవాలి. స్టార్ ఎందుకు పెట్టుకోవాలి సార్? నార్మల్గా గవర్నర్కి ఉండే టెన్యూర్ పదవీ కాలం 5 years, బట్ రాష్ట్రపతి యొక్క విశ్వాసం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. రాష్ట్రపతి నమ్మితే 5 yearsని 6గా మార్చొచ్చు. రాష్ట్రపతి నమ్మకపోతే 1 year కూడాను అతన్ని తీసేయచ్చు. ఎందుకంటే ఈ పదవులన్నిటికీ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఏదో పద్ధతి ద్వారా ఎన్నికలనే ఉన్నాయి. ఈ సుప్రీంకోర్టు, హైకోర్టు పక్కన పెడితే లోకల్ గవర్నమెంట్స్కి కానీ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎంపీ, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్కి either డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ మెథడ్లో ఎలక్షన్స్ ఉన్నాయి. వీటన్నిటిలో ఎలక్షన్స్ లేని పదవి ఏదైనా ఉందంటే గవర్నర్ అనే పదవి. బిఆర్ అంబేద్కరే చెప్పారు ఫ్యూచర్లో గవర్నర్ పదవితో చాలా ప్రాబ్లం వస్తుందని. ఆ ప్రాబ్లమ్స్ని మనం చాలా స్టేట్స్లో మనం చూస్తున్నాం. గవర్నర్ పదవి ఒక నామినేటెడ్ పదవి. నామినేట్ చేసేది ఎవరు సార్ అంటే ప్రెసిడెంట్. కాబట్టి ప్రెసిడెంట్ యొక్క విశ్వాసం మేరకు ఈ 5 అనేది మారచ్చు. మరి రాజ్యసభ ఎంపీ విషయానికి వస్తే, గవర్నర్ తర్వాత రాజ్యసభ ఎంపీ విషయానికి వస్తే రాజ్యసభ ఎంపీకి ఉండాల్సిన రాజ్యసభ ఎంపీ యొక్క టెన్యూర్ ఎన్నాళ్ళు ఉంటుంది సార్ అంటే రాజ్యసభ ఎంపీకి 6 years ఉంటుంది. చిన్న టిక్కోటి గుర్తుపెట్టుకోవాలి, రాజ్యసభ ఎంపీకి టెన్యూర్ 6 years కానీ రాజ్యసభ మాత్రం పర్మనెంట్ హౌస్. రాజ్యసభలో ఉన్న సభ్యులు ఓకేనా ఎవ్రీ 2 yearsకి 1/3 part చెప్పున ప్రతి 2 సంవత్సరాలకి 1/3 చెప్పున మారుతూ ఉంటారు రాజ్యసభ ఎంపీలు. కాబట్టి 6 yearsకి ఒకసారి మారిపోతూ ఉంటారనమాట. అంటే ఆ వ్యక్తికి ఎవ్రీ 2 yearsకి 1/3 part చెప్పున మారుతుంటారంటే 2 + 2 + 2 ఇలా 2 2 2 టోటల్ 6 వస్తే పర్సన్ మారుతాడు. అలా 6 years టెన్యూర్ ఉంటుంది. రాజ్యసభ మాత్రం క్లోజ్ అవ్వదు. రాజ్యసభ అనేది పర్మనెంట్ హౌస్. ఎమ్మెల్యేకి ఎన్నాళ్ళు సార్ అంటే మీకు తెలిసిందే 5 years. ఇక్కడ ఎమ్మెల్యే ప్యారలల్ టు ఓకేనా లోక్సభ ఎంపీ. లోక్సభ ఎంపీకి కూడా ఎన్నాళ్ళు సార్ అంటే 5 years. అంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నాళ్ళు కాలపరిమితి అంటే 5 years, అందులో ఉన్న మెంబర్స్కి 5 years. లోక్సభ కాలపరిమితి ఎన్నాలంటే 5 yearsకే, అందులో ఉన్న మెంబర్స్ కూడా ఎన్నాళ్ళు సార్ అంటే 5 yearsకే. ఓకేనా సారీ ఇది ఎమ్మెల్సీకి ఎన్నాలంటే 6 years. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నాళ్ళు సార్ అంటే 6 years ఉంటుంది. ఇక్కడ రాజ్యసభ ఎంపీ, ఎమ్మెల్సీ రెండు కూడా 6 అని చెప్పాం కదా, 30 years అని చెప్పాం కదా. దీనికి 6 years టెన్యూర్ ఉంటుంది. సేమ్ లోక్సభ లాగానే ఓకేనా రాజ్యసభ ఎమ్మెల్సీలు కూడాను ఎవ్రీ 2 yearsకి 1/3 part చెప్పున చేంజ్ అవుతూ ఉంటారు అనమాట. అలాగే స్థానిక సంస్థలు ఎవరైతే ఉన్నారో స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటికి 5 years. మీకు తెలిసిందే ఎవ్రీ 5 yearsకి ఒకసారి స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతాయి. ఈ ప్రతినిధులు కూడా మారుతుంటారు. థ్యాంక్ యూ.